ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ఈ ఉదయాన ఏ మానసిక బాధతో మీరు నిద్రలేచారు, లేక ఏ నొప్పితో, ఏ వ్యాధితో నిద్రలేచారు, ఏ భయముతో నిద్రలేచారు, లేక ఏ పని ఒత్తిడితో నిద్రలేచారో, దేని కొరకు మీరు కలవరపడుతున్నారో, దేని కొరకు మీరు ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నారో, వాటన్నిటిలో మీరు జయం పొందాలని, మీ భయములన్నిటినీ పోగొట్టి మీ జీవితంలో గొప్ప విజయాలు దేవుడు దయచేయాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా పట్టుదలతో ప్రార్థించండి. అనేక ఘన విజయములు మీరు చూస్తారు. మీ ప్రతి కామెంట్ను చదువుతున్నారు. మీరు కామెంట్స్తో తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అవసరతను గురించి భారం కలిగి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన ఆలకించే దేవుడు అనుకున్నాడు. భయపడొద్దు. తగిన సమయంలో దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. లోక సువార్త 1వ అధ్యాయము 13వ వచనము. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఆమేన్. కొన్ని రోజులుగా దేవుడు పదే మనతో మాట్లాడుతున్న మాట, మనకిస్తున్న వాగ్దానము, మనకి తెలియజేస్తున్న విషయం ఏంటిదంటే, మీ ప్రార్థన విన్నాను, మీకు జవాబు ఇస్తున్నాను, మీ యొక్క ప్రతి విన్నపమును కూడా నేను ఆలకించాను, మీ విన్నపములన్నీ నా దగ్గరికి చేరాయి, మీ ప్రార్థనలన్నీ నేను విన్నాను, అందువల్ల కలవరపడొద్దు అని అనేక సార్లు దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ దేవుడు యాజకుడైన జకర్యాతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన వినబడింది జకర్యా, భయపడొద్దని. ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తున్నారు, నీ ప్రార్థన వినబడింది, భయపడొద్దని. ఎందుకు దేవుడు ప్రతిరోజు భయపడొద్దని చెప్తున్నారు? చాలాసార్లు నీ ప్రార్థన విన్నానని చెప్తున్నారు అంటే, కష్ట సమయంలో, గుండె బాధతో ఉన్న సమయంలో, కలవరంతో ఉన్న సమయంలో, ఏమవుతుందో ఏంటో అని గుండె బరువుతో ఉన్న సమయంలో దేవునికి మొరపెట్టుకొని ప్రార్థనకు జవాబు రానప్పుడు, దేవుడు నాతో లేడేమో, దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు, దేవుడు నా ప్రార్థన వినలేదు, ఆయన నన్ను విడిచిపెట్టేశాడేమో, ఆయన నాకు దూరం అయిపోయాడేమో అని హృదయం అంతా కూడా భారమైపోతుంది. దేవుడే నన్ను విడిచిపెడితే ఇక నాకు గతేంటి? దేవుడే నన్ను త్రోసివేస్తే ఇక నాకెవరున్నారు? దేవుడే నా ప్రార్థన వినకపోతే ఇక నా మొర ఎవరు వింటారు? ఎంతగానో కలవరపడుతూ ఉంటాం. ఈరోజు ఒకవేళ మీరు కూడా ఆ విధంగానే దేవుడు నా ప్రార్థన వినలేదేమో అని, నేను ఒకటి ప్రార్థన చేస్తే నా జీవితంలో ఇంకొకటి జరిగిందని మీరు దుఃఖపడుతూ ఉన్నారా? అయితే దేవుడు ఈరోజు మీకు తెలియజేస్తున్న విషయం, మీ ప్రార్థన వినబడింది, నాకు మీ మొర విన్నాను, మీ విన్నపములన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు ఏదైతే పిటిషన్ పెట్టుకున్నారో, ఏదైతే విన్నవించుకున్నారో, ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అదంతా కూడా నా దగ్గరికి చేరింది, అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, భయపడొద్దని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. యాజకుడైన జకర్యా, ఆయన భార్య అయిన ఎలిజబెత్ ఇద్దరు కూడా బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు. వారిని గురించి ఇక్కడ రాయబడి ఉంది, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇంతగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుస్తూ, దేవుని మార్గంలో తూచే తప్పకుండా నడుస్తూ, నీతిగా నడుస్తూ దేవుని దృష్టిలోనే నీతిమంతులుగా ఉన్నారని అక్కడ వారి గురించి వ్రాయబడి ఉంది. ఇంత నీతిని జరిగిస్తూ దేవుని ఎదుట నిరపరాధులుగా ఉన్నారు. అయినప్పటికీ వారికి సంతానం లేదు. వారిద్దరూ కూడా బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు. ఇంతగా దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్న యాజకుడైన అతని ప్రార్థన ఇన్ని సంవత్సరాలు వినబడినట్లుగానే ఉంది. వారు వృద్ధులైపోయేంత వరకు కూడా దేవునికి వినబడినట్లుగా, దేవుడు వారి ప్రార్థన ఆలకించినట్లుగానే ఉంది. అయితే తగిన సమయం వచ్చింది. దేవుడు జకర్యాతో మాట్లాడుతున్నాడు. జకర్యా, భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కంటుంది.
అతనికి యోహానని పేరు పెడతావని దేవుడు జకర్యాతో చెప్పాడు. దేవుడు ఏదైతే చెప్పారో అదే విధంగా జకర్యా జీవితంలో జరిగింది. ఎలిజబెత్ కుమారుని కన్నది, ఆయనకు యోహానని పేరు పెట్టారు. నిజమే, అనేకసార్లు మన జీవితంలో కూడా దేవుడు ప్రార్థన విననట్లుగా అనిపిస్తుంది. ఏంటి, నేను ఇంతగా దేవుని కొరకు జీవిస్తున్నాను, ఎన్ని విడిచిపెట్టాను దేవుని కొరకు, అయినప్పటికీ దేవుడు నా మొర వినలేదు, నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని చాలాసార్లు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అవును, మనం దేవుని సందులో మొరపెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు ప్రార్థనలకు వెంటనే జవాబు వస్తుంది. దేవుడు ఎస్ అంటారు. అయితే కొన్నిసార్లు వెయిట్ చేయి అంటారు. ఇంకా కొన్నిసార్లు దేవుడు నో అంటారు. ఎందుకు ఇలా నో అన్నాడు దేవుడు అనిపిస్తుంది. ఎందుకు దేవుడు ఇంకా జవాబు ఇవ్వలేదు, ఎందుకు ఇంత సమయం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది. అయితే దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. కొన్ని ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబిస్తారు. హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే హిజ్కియాకు జవాబిచ్చారు. అయితే కొన్నిసార్లు నా సమయం ఇంకా రాలేదంటాడు దేవుడు. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుప్రభు వారి తల్లి ఆయన దగ్గరకు వచ్చి ద్రాక్షరసం అయిపోయిందని ఆయనతో చెప్పినప్పుడు ప్రభు అంటారు, నా సమయం ఇంకా రాలేదమ్మా అని. కొన్నిసార్లు ప్రార్థనలకు నో అని కూడా జవాబు వస్తుంది. చూడండి, పౌలు భక్తుడు కూడా తన శరీరంలో ఉన్న ముళ్ళును గూర్చి ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. అయ్యా, నా శరీరంలో ఈ ముళ్ళు నేను భరించలేకపోతున్నాను, తొలగించండి అని. అయితే ప్రభు ఎస్ అనలేదు, వెంటనే ఆ ముళ్ళును తొలగించలేదు. పౌలు భక్తుడు దేవుని కొరకు అంత రోషం కలిగి జీవిస్తూ సమస్తాన్ని త్యజించి దేవుడైన సమస్తం అన్నట్లుగా దేవుని కొరకు ఆహుతైపోతూ ఉంటే ప్రార్థించిన వెంటనే దేవుడు ఎస్ అనాలి. నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కదా ఈ ముళ్ళుతో, నేను తీసివేస్తున్నాను వెంటనే అని చెప్పాలి. కానీ దేవుడు ఆ విధంగా చెప్పలేదు. అసలు ఆ ముళ్ళు గురించే మాట్లాడకుండా నా కృప నీకు చాలునని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ కృపలోని సమస్తం కూడా దాగి ఉన్నాయి. ఆ కృప ఎక్కడ పడిపోయారో అక్కడ లేవనెత్తుతుంది. ఆ కృప ఏ విషయంలో ఓడిపోతున్నారో గెలిపిస్తుంది. ఆ కృప దీనులను పైకెత్తుతుంది. ఆ కృప బలహీనులను లేవనెత్తుతుంది. ఎవరైతే ఆ కృప మీద ఆధారపడతారో ఆ కృప వారిని జీవింపచేస్తుంది. అందుకే దేవుడు పౌలు జీవితంలో ఆ ముళ్ళు తీసేయలేదు, కానీ ఆ ముళ్ళు స్థానంలో దేవుడు తన కృపనుంచాడు. ఆ కృపే పౌలు నడిపించింది చివరి వరకు కూడా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో దేవుని కృప వలననే అయ్యున్నానని. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటే నీకు వెంటనే జవాబు రాలేదా? దేవుడిని ప్రార్థన వినలేదని కాదు, నీ మొర ఆయన దగ్గరికి వెళ్ళలేదని కాదు, ఆయనకి వినబడింది, ఆయన విన్నారు. కానీ నీ జీవితంలో ఒక మేలును జరిగించడానికి, నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడేమో. అందుకే నేను వెయిట్ చేయమన్నాడేమో దేవుడు. కాబట్టి అలసిపోవద్దు వెయిట్ చేయడంలో. దేవుని చిత్తం కొరకు వెయిట్ చేయండి. కొన్నిసార్లు నో అంటాడు ఆయన, నీ జీవితంలో నుండి తీసివేస్తాడు కొన్ని విషయాలు. అయినప్పటికీ బాధపడద్దు, ఎందుకంటే నో అన్న ప్రభు మాటలో ఆశ్చర్యకరమైన కార్యాలు ఉన్నాయి. దానికంటే కూడా ఉన్నతమైనది ఇవ్వడానికే దేవుడు దాని గురించి నో అన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏది నో అన్నాడో దేవుడు, ఏది చేయలేదో, దేనిని గురించి నీకు జవాబు ఇవ్వనట్లుగా మౌనంగా ఉన్నారో దాని గురించి నువ్వు కూడా ఓరక నిలుచుండి ఆయన కార్యం కొరకు కనిపెట్టు. విసిగిపోవద్దు, అలసిపోవద్దు. దేవుడు జవాబు ఇవ్వలేదని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. ఆయన నీ జీవితంలో దానికంటే ఒక గొప్ప అద్భుతం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి నీ ప్రార్థన కొనసాగించు, నీ నీతిని కొనసాగించు. ఆయన కృపను విడిచిపెట్టొద్దు, ఆయన కృపను దాటిపోవద్దు. ఆయన కృపలో నిలిచి ఉండు. ఆయన కృప పౌలుని ఏ విధంగా నడిపించిందో నిన్ను కూడా నడిపిస్తుంది. ఒకవేళ దేవుడు నేను వెయిట్ చేయమంటున్నాడేమో, దేవుని కార్యం కొరకు వెయిట్ చేయి. ఆలస్యంలో అద్భుతం దాగి ఉంది. అదే విశ్వాసాన్ని కొనసాగిస్తూ అదే నిరీక్షణతో దేవుని కార్యం కొరకు ఎదురుచూడు. తండ్రి నీ చిత్తమేనయ్యా, తండ్రి నీ ఇష్టమేనయ్యా అని చెప్పు. ఒక గొప్ప అద్భుతాన్ని దేవుని జీవితంలో జరిగించబోతున్నాడు. ముసలితనం వచ్చేసిన జకర్యాకు ఆయన అద్భుతం జరిగింది. అదేవిధంగా నీ జీవితంలో చాలా ఇయర్స్ దాటిపోయి ఉండొచ్చు, చాలా ఇయర్స్ దాటిపోయి ఉండొచ్చు. నీ ఆరోగ్యమంతా పాడైపోయి ఉండొచ్చు, నీ బలమంతా క్షీణించిపోయి ఉండొచ్చు, నీవు ధనమంతా పోగొట్టుకొని ఉండొచ్చు. ఇక నీకు ఏ అవకాశాలు లేనట్లుగా నీ అవకాశాలన్నీ కోల్పోయి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు కార్యం చేయగలడు. కాబట్టి ఈరోజు అందరం కూడా తండ్రి, మీరు నో అన్నా నీ ఇష్టమే, మీరు ఎస్ అన్నా నీ ఇష్టమే, మీరు వెయిట్ అన్నా నీ ఇష్టమే, కనిపెట్టమంటే నీ చిత్తం కొరకు నేను కనిపెడతానయ్యా అని అందరం కూడా దేవుని చిత్తానికి లోబడి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు,
నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. మరొక రోజు మేము చూడడానికి మాకు సహాయం చేశారు. మా ఇష్కాలను పొడిగిస్తూ ప్రతిరోజు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు. ఈరోజు మరలా ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చారయ్యా. భయపడొద్దు, నీ ప్రార్థన వినబడిందని. అవునయ్యా, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు విన్నారు. అయితే కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు నో అని చెప్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు వెంటనే జవాబిస్తూ ఉండొచ్చు. అదంతా కూడా మా మేలు కొరికే తండ్రి. ఈ యొక్క మర్మాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలయ్యా. దేవుడు నాకు జవాబు ఇవ్వలేదని నీకు దూరంగా వెళ్ళిపోకూడదు తండ్రి. నీ చిత్తాన్ని తెలుసుకోవాలి, నీ చిత్త ప్రకారంగా ముందుకు నడవాలి. ఈరోజు ఎంతమంది ప్రార్థిస్తున్నారు, వారందరికీ మీరు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరి జీవితంలో కార్యాన్ని ప్రారంభించారు, అది జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. దేవా, ఏదైనా నో అంటే బాధపడుతున్నారేమో, అది మేలు కొరకైనా తెలియచేయండి తండ్రి. నో అన్న దానిలోనే గొప్ప అద్భుతం దాగి ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి అయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడు నాయన, నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. అడిగిన దానివల్ల మేము నష్టపోతామంటే అది మీరు మాకు అనుగ్రహించరు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేసి, ప్రార్థించిన జవాబు ఇవ్వలేదని మనసును కొట్టివేసి, నేనేమై ఉన్నానో దేవుని కృప వలన అయి ఉన్నాను. ఏది ఏమైనా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఏ పరిస్థితులు ఏమైపోతున్నా, నా తండ్రి చిత్తమే నా జీవితంలో నెరవేరాలా, నా తండ్రి చిత్తమే నా బిడ్డల జీవితంలో నెరవేరాలా, నా తండ్రి చిత్తమే నా కుటుంబంలో నెరవేరాలని, నీ చిత్తానికి లోబడి నీ చిత్తం కొరకు ఎదురు చూసే గొప్ప భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని, మరి ముఖ్యంగా తండ్రి ఎంతమంది అయితే వారి అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్న వారు ఏ సమస్యలో ఉన్నా, మానసికంగానైనా, శారీరకంగానైనా, ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, సామాజికంగానైనా, ఉద్యోగ విషయంలోనైనా, వ్యాపార విషయంలోనైనా, వారి చదువు విషయంలోనైనా, ఎగ్జామ్స్ విషయంలోనైనా, కోర్టు కేసెస్ విషయంలోనైనా, ల్యాండ్ ఇష్యూస్ గురించైనా, కుటుంబ కలతల విషయంలోనైనా, పరిచర్య గురించైనా, కుటుంబంలో రక్షణ కార్యం జరగక ఎంతో నలిగిపోతూ ఉన్న ప్రతి విషయంలో కూడా మీరు జవాబు దయచేస్తున్నందుకు, అందరి జీవితంలో మీ యొక్క ఆశ్చర్యకరమైన కార్యం మీరు ప్రారంభించి జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇదని మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. ప్రతి సమయంలో, ప్రతి విషయంలో, ప్రతి స్థలంలో వారికి మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనకు జవాబు రాలేదు, నేను ఎంతగానో ప్రార్థించాను, అడిగాను కానీ దేవుడు నాకు దయచేయలేదని అలసిపోయిన ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ మేలు కొరికి సమస్తాన్ని జరిగిస్తున్నాడు ఆయన. అందువల్ల తండ్రి నీ చిత్తమే అని ఆయనకు లోబడు. దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు త్వరలోనే. నీవు అడిగిన దానికంటే శ్రేష్టమైన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు త్వరలోనే. నమ్మిన వారందరూ కూడా తప్పకుండా ఆమెనని కామెంట్ చేయండి. వాగ్దాన్ని నేను తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.